అధ్యాయము 6వ వచనం మాత్రమే మనం చదువుదాం. ప్రకటన 4వ అధ్యాయం 6వ వచనం మాత్రమే మనం చదువుదాం. సముద్రము ఆ సింహాసనములకు మధ్యము ముందు వెనుక కన్నులతో నిండిన జీవుడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రభువా, మా సర్వాధికారి, మా సర్వశక్తిమంతుడా, నీ అమూల్యమైనటువంటి ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రభువా, ఉన్నవాడవు అనువాడవు నీవై ఉన్నావు. ఎన్నడూ కూడా మార్పు లేని వాడవై మహిమగల దేవుడవై ఉన్నావు. గొప్ప తండ్రి, లేని వాటిని ఉన్నట్టుగా చేయి దేవుడవు నీవై ఉన్నావు. నమ్మదగిన ప్రభువానికి స్తోత్రములు. అవునని చెప్పి కాదని చెప్పు దేవుడవు కాదు. దేవానికి స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వేమైతే జగత్తు పునాది వేయబడక మునుపు నిర్ణయం చేసి ఉన్నారో దానిని మాత్రమే మీరు నెరవేర్చుతున్నారు. ప్రభువా, నిజముగా తండ్రి, నీ మాటలు నీ కార్యములు మనిషిని యొక్క కంటికి ఆశ్చర్యము అద్భుతమునై ఉన్నవి. గొప్ప తండ్రి, నీ స్తోత్రాలు. నువ్వు ఎన్నటికీ నీ కార్యాలు ఆశ్చర్యంగానే ఉంటాయి. ఎన్నటికీ కూడా నీ కార్యములు గొప్పవిగానే ఉంటాయి తండ్రి. వాటిని వివరించుటకు మా వల్ల కాదు నాయన. మేము బలహీనులమై ఉన్నాము. నీ మాటలు బలముగలవై ఉన్నవి తండ్రి. ఒక జ్ఞానవంతుని యొక్క జ్ఞానము కంటే కూడా దేవుని యొక్క వెరితనము మానవుని యొక్క జ్ఞానము కంటే కూడా బలమైనదని చూడగలుగుతున్నాము తండ్రి. మనిషి యొక్క జ్ఞానము దేవుని దృష్టికి వెరితనమని చూడగలుగుతున్నాము. గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ మాటలకు నీవు మాత్రమే అర్థం చెప్పు దేవుడవై ఉన్నావు. గొప్ప తండ్రి, నీవు రాసిన దేవుడవు నీవు గనక నీ మాటల యొక్క అర్థము నీకు మాత్రమే తెలుసు. దేవా, నీ మాటలకు ఏ మనుషుడును అర్థము చెప్పనేరుడు నాయన. ప్రభువా, నీ మాటలు ఆశ్చర్యకరమైనవి. నీ మాటలు భూమి ఆకాశాన్ని కలగజేసినవి. నీ మాటలు మనిషికి ఊపిరినిచ్చినవి నాయన. నీ మాటలు మమ్మల్ని నడిపిస్తున్నవి, బ్రతికిస్తున్నవి నాయన. ప్రభువా, నీ మాటలు జీవము గలవై ఉన్నవి తండ్రి. సమస్తము కూడా ఈ ఉనికిలోనికి నీ మాటలు సమస్తమును కూడా ఈ ఉనికిలోనికి తీసుకురాగలిగి ఉన్నవి. గొప్ప తండ్రి, నీ స్తోత్రము నాయన. నీ కంటికి రహస్యమైనది ఏది లేదు, మరుగైనది ఏది లేదు నాయన. ప్రభువా, నీ కార్యములే సిద్ధించును గాక. మాటలే అవి నిజముగా నెరవేర్చబడును గాక. ఈ మాటలో ఉన్న ప్రతి పొల్లు ప్రతి వచనము నెరవేర్చుచున్నందుకే నీకు స్తోత్రము నాయన. ప్రభువా, మేము కడవరి కాలములో ఉన్నాము. ప్రభువా, నీ మాటలు మేము చూడగలుగుతున్నాము. నీ మాటలు మమ్మల్ని సంధిస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రము నాయన. గొప్ప తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా, ఇంతవరకు నీ పిల్లలు ఓర్మి కలిగి నీ పాటలు పాడారు, నిన్ను కనపరిచి ఉన్నాము, నిన్ను స్తుతించి ఉన్నాము. అయితే ఇంతవరకు ఉన్న సమయం కంటే కూడా ఈ సమయము విలువైనదని, ఈ సమయము ఆశ్చర్యకరమైనదని, ఈ సమయము ప్రత్యేకమైనదని, ఈ సమయం మమ్మల్ని మూర్ఖులకి తరం వారికి వేరు చేసి స్థిరపరిచే మాటలని ఈ సమయం అని మేము ఎరిగి ఉన్నాము. గొప్ప తండ్రి, నీ మాటలు పలుకుబడి గల నీ మాటలు బయలు వెళుతుండగా మా బలహీనమైన మా అంతరంగములన్నీ కూడా కస్తూరి పుష్పం వలె అవి వికసించునుగాక. నీ మాటలు తగిన తోడనే మేము ఆశ్చర్యకరమైనటువంటి కృపలోనికి వత్తుముగాక. ప్రభువా, నీ మాటలు మమ్మల్ని తాకిన తోడనే మేము వికసింతుముగాక. ప్రభువా, నీకు వందనము, స్తోత్రము నాయన. నిత్యముగా ప్రభువా, ఈ చదవబడిన లేఖన భాగము నీది గనక నీ మాటలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వాటికి నీ కృప జోడించండి. వాటి భావాన్ని వెల్లడి చేస్తుండగా ఆలకించి గ్రహించి నీకు మేము సాగిలపడి లోబడి జీవింతుముగాక. ప్రభువా, మీ ఆత్మ మమ్మల్ని తాకునుగాక. మీ ఆత్మ మమ్మల్ని నడిపించునుగాక. మాలో ఉన్న ప్రతి బలహీనతలు యేసు నామమున అవి తొలగించునుగాక. ప్రభువా, ఇక్కడ ఉన్న మా ప్రియులందరూ ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని ఇప్పుడే ముట్టుమని స్వస్థపరచుమని ప్రభువా నీకు వందనాలు. నీ మాట మమ్మల్ని తాకుతుండగా మేము ఫలించుదును, నీ మహిమ కోసమై జీవింతుము గాక. నీవే ఉండి
మాట్లాడి భయం పొందమని మీ రాకడకు మనందరినీ సిద్ధం చేయమని కోరుతూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. ముందుగా మొట్టమొదటిగా నేను మీకు ప్రభుని పేరట కృతజ్ఞతుడనై ఉన్నాను. ఎందుకంటే మీరు ఎంతో ప్రయాసపడి మీ కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని కోసమై మీ సమయాన్ని వెచ్చించి ప్రభు సన్నిధికి వచ్చినందుకై మీ పక్షమున దేవునికి నేను కృతజ్ఞతుడనై ఉన్నాను. ఆ విధంగా మరి అలాగే మరి సోదరులు కూడా కేఫా మరి వీళ్ళు కూడా మనకంటే కొంచెం దూరంలో ఉన్నారు, అవునా? కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పని చూసుకొని సమానుకూలంగా దైవ సన్నిధికి రాగలుగుతారని దేవుని ఉద్దేశం. ఆయన కృప లేకపోతే, ఆయన ఆకర్షించకపోతే వాస్తవంగా మనము ఇక్కడికి రాలేము. నిజమేనా? మీరందరూ అంతే, మీరు అంతే, నేను అంతే. మనలాగే సోదరుడు బ్రదర్ రాజశేఖర్ గారు ఆయన కూడా తన కుటుంబంలో పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఒకరి పరిస్థితి అని చెప్పము, ఆయన పరిస్థితి గురించి చెప్తే నా పరిస్థితి గురించి చెప్పాల్సి వస్తుంది, నా పరిస్థితి గురించి చెప్తే ఆయన చెప్పాల్సి వస్తుంది, మీరు చెప్పాల్సి వస్తుంది, అవునా? ఈ పరిస్థితుల గురించి పక్కకు పెట్టాలి. మన పరిస్థితులన్నింటినీ కూడా సమాధానంలోకి తీసుకొచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అవునా? ఇవన్నీ ఆలోచించొద్దు. మనం ప్రార్థన చేస్తాం కదా, ఆకాశ పక్షులను చూడండి, ఏం చేయంట, విత్తనమేవు కోయవు, పంటను తీసుకోపోయి గాజులు పెట్టుకొని మెత్తు వేసుకోవు కదా, ఏమీ లేదు. కానీ వాటిని పోషిస్తున్న మీ దేవుడు గొప్పవాడు కాదా? వాటికంటే మీరు శక్తిమంతులు కాదా? అంటే శ్రేష్టమైన వారు కాదా అని మనం మాట్లాడతాం. నిజమేనా? మాట్లాడడం నోరుంది, ఈజీగా మాట్లాడతాం, అవునా? దాన్ని చేసేవాడు కావాలి, దాని ప్రకారము జీవించేవాడు కావాలి, దాన్ని నిజంగా పట్టుకునేవాడు కావాలి. దేవుడికి చెప్పేవాడి కంటే కూడా వినేవాడు అవసరం, అవునా? పళ్ళను గుద్ది కేకలు వేసేవాడి కంటే కూడా దేవుని మాట విధేయ చూపేవాడు అవసరం. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తే మీరందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి పరలోకమైన సంబంధమైన వాటిని వెతకడానికి, వాటిని తీసుకోవడానికి, ఆ పరలోకమును పొందడానికి మీరు ప్రేరేపించబడిన వారే, దేవుని చేత ఆకర్షించబడిన వారే ప్రభు సన్నిధికి వచ్చినందుకు, నేను కూడా మీతో కూడా నిలబడినందుకు, మీతో కలిసి నేను దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందుకు మనందరం కూడా ధన్యులమై ఉన్నాం. హల్లెలూయా. అర్థమవుతున్నమాట? అందరం ధన్యులమా కాదా? హల్లెలూయా. నేనేం చెప్తున్నా, గట్టిగా తల చేతులు నేను ఎప్పుడెప్పుడు చెప్తున్నానంటే ఇట్లా పెట్టాకండి, ఇది బాగుండదు, ఇది బాగుండదు అన్నమాట. దేవుని స్తోత్రం. మన కడవరి దినాల్లో ఉన్నాం. మనం చేసే ఏ పనైనా సంపూర్ణంగా ఉండాలి, ఆ అడకొరగా ఉండకూడదు, సంపూర్ణంగా ఉండాలి. మన ఎండింగ్లో ఉన్నాం. ఏ సమయంలోనైనా ఏదైనా జరగవచ్చు. చివరి గడియలో ఉన్నాం, వాస్తవం. నేను ముందుకు వెళ్తాను. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చదివిన మాట, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యలోను సింహాసనమునకు చుట్టూను ముందును వెనకను కన్నులతో నిండి ఉన్న 4 జీవులు ఉండెను అని మనము గత వారంలోనే చదువుకున్నాం.
అవునా? గత వారంలో చదువుకున్నాం. ఇక్కడ యోహాను చెప్తూ ఉన్నటువంటి సంగతి, యోహాను ఎక్కడ ఉండి వీటిని చెప్తూ ఉన్నాడు? యోహాను ఎక్కడ ఉండి చెప్తున్నాడు? ప్రకటన గ్రంథాన్ని మనము 4 భాగాలుగా చేశాం. 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు చెప్పండి ఏమున్నది? సంఘమునకు సంబంధించిన వర్తమానం ఉన్నది. అవునా అమ్మా? వింటున్నారా? నిద్రపోతారా? 1 నుండి 3 వరకు ఏముంది? సంఘ కాలములకు సంబంధించిన వర్తమానం ఉన్నది. అవునా? 3 నుండి అంతేనా? 5 నుండి 19 వరకు యూదులను సంప్రదించు కాలం. తర్వాత 19 నుండి 22 వరకు 1000 ఏళ్ల పాలన, నిత్యత్వం. ఇంతేనా? ఇక్కడ ఎన్నైనాయి? 3 భాగాలైనవి. అవునా? 3 పార్ట్లు వీటిని చేసాము. ఈ 3 పార్ట్లలో మనం వదిలిపెట్టింది ఏంటి? 4వ విడిచిపెట్టాము. అవునా? ఎందుకు విడిచిపెట్టాం తెలుసా? 4 అన్నది భూమికి సంబంధించేది కాదు. 4 అన్నది భూమికి సంబంధించినది కాదు. ఇక భూమి మీద లేదా? 4 అన్నది ఏమిటి? పక్షిరాజు. అది భూమి మీద నివాసము చేయదు. అది భూ సంబంధమైన జీవి కాదు. అది పరలోక సంబంధమైన జీవి. అందుకే 4వ అధ్యాయం 1వ వచనంలో యోహానుతో ప్రభు చెప్పిన మాట ఏంటి? ఏమన్నాడు? ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు జరిగిన తరువాత? సంఘ కాలములన్నిటి కావలసిన వర్తమానములంతా కూడా విప్పబడిన తర్వాత, వర్తమానముల యొక్క మర్మమంతా కూడా బయలుపరచబడిన తర్వాత, సంఘ కాలములన్నీ కూడా అయిపోయిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము పూరధ్వని వలె నాతో మాట్లాడగా. ఇక్కడ నేను ఆ విషయాల గురించి మాట్లాడతలేను కానీ కేవలం 4 అన్నది ఎందుకు ఇక్కడ మనం వదిలిపెట్టామంటే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? అసలు 4 అంటే అర్థమవుతుందా మీకు? 4 అన్నదే వధువు. అవునా కదా? ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ ఎవరు రమ్మని పిలుస్తున్నారు? క్రీస్తు రమ్మని పిలుస్తున్నాడు. మీరు గమనించాలి మాటలు. 4 ఎందుకు మనం ఇక్కడ వదిలివేసామంటే, పరలోకమందు ఒక ద్వారము తెరవబడి ఉన్నది. యోహాను నీవు పైకి రమ్ము. ఎక్కడికి రావాలి? తెరవబడిన ద్వారములోనికి వెళ్ళు. నీ కోసమై పరలోకము తెరవబడి ఉన్నది. భూమి మీద ఉన్న సంఘ కాలముల యొక్క మర్మమంతా కూడా నీకు బయలుపరచబడి ఉన్నది. భూమి మీద జరగబోయే మహాశ్రమల గురించి నేను నీకు బయలుపాటు చేస్తాను. అదేమో చెప్పింది ఆయన. మహావేశ్యను గురించి, వేశ్య పిల్లలను గురించి, భూమి మీద జరగబోయే విపత్తును గురించి, సమస్తమును గురించి నేను నీకు బయలుపాటు చేస్తాను. నువ్వు పైకి రా అన్నాడు ఆయన. కాబట్టి 4 అన్నది వీటన్నిటి మధ్యలో నుండి పైకి ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ 4 సంఖ్య ఇప్పుడు ఇక్కడ ఉన్నదా లేదా? ఉందా లేదా? ఎవరు చెప్పడానికి లేదా? తిన్నారా? అన్నం తినేది ఎందుకు? శక్తి రావడానికే కదా. మరి తిన్నారా లేదా? ఇక్కడ చెప్తున్నారా? మీరు చెప్పడం లేదు. నాకు సిస్టర్ మీరు చెప్పండి. తిని పని చేయకపోయినా ఆకలిస్తుందా?
దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, మీతో మాట్లాడడానికి నాకు టైం లేదు, నాకు మళ్ళీ నా బుర్ర పాడైపోతాను, అందుకే నేను కరెక్ట్ ఇక్కడికి వెళ్తాను. ఏమన్నాడు? నువ్వు పైకి ఎక్కిరా, జరగబో ప్రతి విషయం కూడా క్లియర్ కట్గా నీకు తెలియజేస్తా, నువ్వు రా అన్నాడు. అప్పుడు యోహాను ఆత్మలో పైకి ఎత్తబడ్డాడు. పైకి ఎత్తబడ్డాడు. ఇప్పుడు భూమి మీద జరగబో విపత్తును, జరగబో మూడవ ప్రపంచ యుద్ధంలో విస్ఫోటనం ద్వారా ప్రపంచం నాశనం అవుట అన్నది, భూమి బద్దలైపోవుట అన్నది, దేశం పైన ముక్క చెక్కలు అయిపోవుట అన్నది, బుద్ధి లేని కన్యక భూమి మీద విడవబడుట అన్నది వధువు ఎప్పుడు చూస్తుంది? పై నుండి చూస్తుంది. తెరవబడిన ద్వారంలోనికి వెళ్ళిపోయిన తర్వాత, మహిమకు వెళ్ళిపోయిన తర్వాత, క్రీస్తుతో కూడా మధ్యాకాశంలో ఉండి ఆమె భూమి మీద జరగబోయే ప్రతి సంగతులు చూడగలుగుతుంది. అర్థమవుతుందా? ఆ సంగతులు నువ్వు చూడాలి అంటే నువ్వు వధువై ఉండాలి. ఇప్పుడు మనం ఎవరు కావాలి? పరిపూర్ణ వధువుగా ఉన్నట్టయితే నీవు విపత్తు జరగకముందే, నాశనం కాకముందే, ఈ భూమి బద్దలు కాకముందే నువ్వు మహిమకు వెళ్ళిపోతావు. ఎందుకో? నువ్వు 4వ జీవమై ఉన్నావు, నువ్వు పక్షిరాజు అయి ఉన్నావు కనుక నేను పైకి రమ్మని పిలుస్తాను. ఎందుకంటే దూడను పిలవలేదు, దూడ రాలేదు. అవునా? ఏ జీవి కూడా రాలేదు, ఏ పక్షి రాలేదు. కేవలం రమ్మన్నంత దూరమునకు రాగలిగిన శక్తి కలిగినటువంటిది ఏదైనా ఉందంటే అది పక్షిరాజు మాత్రం రాగలదు. అందుకే పక్షిరాజు నీకు ఎక్కడున్నాయి, ఈజీగా నన్ను కలుసుకోగలవు కాబట్టి నువ్వు పైకి రా అన్నాడు. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడుగు ఖచ్చితంగా అడగాల. అడిగితేనే అమ్మాయినా అన్నం పెడుతుంది అంటాం కదా. ఇప్పుడు అమ్మలు పెడతారులే, అడగకుండా పెడతారు, వాళ్ళు అడగకుండానే తండాలు పని చేస్తారు. మన చర్చిలో కూర్చొని దేవుని వాక్యం వినేవాళ్ళు ధన్యులు. ఖచ్చితంగా చెప్పగలండి ఆ మాట. ఎందుకంటే మీరు వాక్యం వినేటప్పుడు ఎంత కష్టపడతారో ఆయన చూసి నవ్వుతుంటాడు అన్నమాట. ఏ కష్టమైన, భారమైన, నిద్ర అయినా, ముందు పడి, ఎలిగిబడి, అడ్డదొల్లి, ఇటుదొల్లి, ఎట్లయినా సరే దేవుని పట్ల మాత్రం వినాలంటే. ఒక రోజున దేవుడు ఆ కష్టములన్నీ తీసేయుగాక, ఆ బాధలన్నీ కూడా నశించుకోవుగాక, మనమందరం ఆనందభరితులమై ఎట్లా ఆయనను రెక్కలతో ఆడిస్తూ ఆరాధించుదుముగాక. అప్పుడు ఏ దుఃఖం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ నడుమొప్పులు ఉండవు, ఏ కీళ్ళ నొప్పులు. ఒక విషయం ఏంటంటే, కనీసము మీ చర్చిలో ముసలి వాళ్ళని గౌరవించే గౌరవం కూడా మీ దగ్గర లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. మన చర్చికి వస్తే అఫీషియల్గా ఉన్నవాళ్ళు, మీ సంఘంలో కనీసం ముసలి వాళ్ళని గౌరవించే లక్షణం లేదంటారు. కనీసం ప్రెగ్నెంట్గా ఉన్న సోదరులను కూడా మీరు కుర్చీలో కూర్చోబెట్టే అసలు అటువంటి మనుషులు మీరు అంటారు. కానీ ప్రభు అంటాడు వాళ్ళే ధన్యులు అంటాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే వాళ్ళంతా కష్టపడతారు కాబట్టి వాళ్ళు పుట్టే బిడ్డలు కూడా తొందరగా దేవునిలో పడతారు. అదే గొప్ప అదృష్టం అంటే. ఎవరు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పైవాడు మనం ఒప్పుకుంటే చాలు. హల్లెలూయా. ఓకే. అయినా 2 కుర్చీలు బయట అక్కడ వేసి పెడితే కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ కూర్చుంటారు. అది నాకు కూడా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఇబ్బందికరం ఉంటే చైర్లో కూర్చోండి, అవసరం తెచ్చుకుంటారు, ఫ్రీ అవుతారు. మళ్ళా
మళ్ళా బాగుంటుంది. అమ్మా మమ్మల్ని గురించి ఏమనుకోవడం లేదు కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా సహోదరులు అటువంటి కాదు. నాకు వేరే దాంట్లో అయితే ఇబ్బంది అవుతుంది కానీ మనకైతే ఉంటుంది. దేవుడే వాళ్ళకి ఆ ఓపిక ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. మన వాళ్ళంతా భక్తితో వస్తున్నారు ప్రయత్నం, అందుకే ఒకళ్ళు కింద పెడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పాలా? నాలుగవది ఎందుకు వదిలేశాం? ఆమె భూ సంబంధంగా ఇప్పుడు లేదు. ఆమె చెప్పే ప్రతి బోధ, ఆమె మాట్లాడే ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చిన మాట ఇవ్వండి. ఆమె చెప్పే ప్రతి మాట కూడా లోతైన అర్థంతో కూడిన మాట ఇవ్వండి. ఆయన పైనున్నాడు, సంఘశాఖ భూమి మీద ఉన్నాడు. అవునా? అందుకే సంఘశాఖకు పక్షిరాజు బోధ ఏమాత్రము అర్థంగా, కొంచెం కూడా అర్థంగా, అక్షరానికి పోల్చుకొని పోయేటువంటి ఆలోచనలు వాళ్ళు. కానీ అక్షరములలో జీవం తీసుకోవడం అన్నది పక్షిరాజు ఒక ఉద్దేశం. కాబట్టి జీవం బ్రతికిస్తుంది కానీ పొట్టు బతికించదు. అవునా? ఓకే. ఇప్పుడు 4వ అధ్యాయములోనే ఈ 6వ వచనమును చూసినప్పుడు యోహాను ఏం చెప్తున్నాడంటే, మరియు నేను ఆ సింహాసనము ఎదుటను స్ఫటికము వంటి పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్లు ఉండెను. ఆ సింహాసనము మధ్యలోను సింహాసనము చుట్టూను ముందు వెనకను కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను అని మనం చదివాం. అవునా? అర్థమవుతుందేమాట? చదివేది కూడా అర్థం కాలేదు వీళ్ళకు. మీకమ్మా ఈ భాగం మిమ్మల్ని మేము కుడివైపు ఎందుకు కూర్చోబెట్టామనుకున్నాం? ఎందుకు కూర్చోబెట్టామనుకున్నాం? మాకంటే ముందుగా మీ మీదికి రావాలని తర్వాత అయినా వస్తాం. ఆయన వెనక పడుతున్నా కాకుండా వస్తాం. విడిచిపెట్టాం. గాజు వంటి సముద్రము ఉన్నట్లు ఒకటి ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, యోహాను చూస్తున్నప్పుడు యోహాను ఏం చూశాడు? గాజు వంటి సముద్రమును అని చెప్పాడు. అసలు గాజు వంటి సముద్రము అన్నది ఏంటంటే, గాజు వంటి సముద్రము అన్న దానికి నేను హిస్టరీ చదవాలి, చరిత్రకి వెళ్ళాలి. అది నాకు చెప్పే సమయం కాదు. ఇప్పుడు నేనేం చెప్తానంటే 15వ అధ్యాయంలో 2వ వచనంలో ఒకసారి చదవండి. 2:15 స్ఫటికము వంటి సముద్రము ఒకటి నేను చూచి ఉన్నా. ఆ క్రూర మృగములకు దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడని వాటిని జయించిన వారు దేవుని వీరులు గలవారై ఆ స్ఫటికము సముద్రము వద్ద. ఇక్కడ చూసారా? స్ఫటికము అన్నది కఠినమైనది. గాజు వంటి సముద్రము కఠినమైనటువంటి శ్రమలు, సమస్యలు, సాతాను యొక్క పరిపాలన వచ్చినప్పుడు, సాతాను యొక్క రాజరికం వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆపత్కాలంలో పడిపోతుంది. బుద్ధి లేని కన్యక కూడా ఆపత్కాలంలో పడిపోతుంది. ఆ గాజు వంటి సముద్రం వంటి
వాటిలో ఆ యొక్క మత సంబంధమైనటువంటి వారి కట్టుబాట్లలో వారిని కలిపేసుకుంటారు. ఆ శ్రమలు వచ్చినప్పుడు ఆ సముద్రంలో పడకుండా, ఆ సీసలో భాగస్థులు కాకుండా, ఆ సీస ఎదుట నిలబడిన వారు ఎవరు? సాతానునైనను సాతాను యొక్క ప్రతిమకు మొక్కని వారు. ఇక్కడ ఉండేది ఎవరంట? ప్రతిమకు మొక్కని వారు, త్రిత్వమును అంగీకరించని వారు, దేవుడు ముగ్గురిగా భావించని వారు, అపోస్తుల క్రమమును పాటించిన వారు, టోటల్గా సాతాను యొక్క ప్రతి విధానాన్ని కూడా జయించిన వారు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి జయించిన గుంపు, దేవుని యొక్క మహిమను తీసుకున్నటువంటి గుంపు, పక్షి రాజు వలె ఎత్తబడిన గుంపు, సాతాను యొక్క శ్రమలలో ఆ శోధనను, ఆ విపత్తును ఆమె చూడదు. జయించిన వారు ఒక చోట నిలబడి ఉన్నారు. వీటిని గురించి నేను దేవుని చిత్తమైతే ఈ గాజు వంటి అనే దాని గురించి ఒకరోజు మాట్లాడతాను. ఎందుకంటే ఒక మాటలో ఇది అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు ఏమైందండి? జయించిన వారందరూ సాతాను మృగమునకు మొక్కని వారును వాటి సంఖ్యను కూడా లోబడిన వారు. సాతాను యొక్క శాసనములేంటివి? ఒకే దేవుని ముగ్గురిగా చేయమని చెప్పటం. అవునా కాదా? యేసు క్రీస్తు నామమునకు బదులుగా త్రిత్వం అని చెప్పటం. అవునా? ప్రభురాత్రి భోజనములకు బదులుగా పగలు చేయుట, ఒకే రొట్టెకు బదులుగా అనేక రొట్టెలుగా చేయుట. అవునా కాదా? భారపరిచర్యకు బదులుగా అంతరంగంలో సమాధానం కలిగి ఉండటమే అని చెప్పుతాం. మానవ యొక్క ఉద్దేశములన్నీ కూడా వాక్యమును చేర్చడానికి ప్రయత్నించాడు. అయితే వాటన్నిటిని కూడా పసిగట్టగలిగింది, వాటన్నిటిని కూడా అర్థం చేసుకోగలిగింది, వాటన్నిటిని కూడా తప్పు అని తెలుసుకొని క్రీస్తు యొక్క పరిపూర్ణత తీసుకోగలిగింది ఒక పక్షిరాజు మాత్రమే. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మృగమును కానీ మృగపు యొక్క సంఖ్యను కానీ, వారి పేరుతో ఉన్న సంఖ్యను కానీ మరి లెక్కలేసి కనుక్కోనంది ఎవరంటే తెలుసా? పక్షిరాజు మాత్రమే. అవునా కాదు? ఎగ్జాంపుల్ చెప్పాను. ఎగ్జాంపుల్ నేను చెప్పా ఒకసారి కమలా హారిస్ అంటే ఎదుట నడుస్తుంది అనుకో, ఆమె సంఖ్యను స్టార్టింగ్లో మనం వేసుకున్నాం. అవునా కదా? స్టార్టింగ్ ఆమె సంఖ్య. ఇంకోటి తెలుసా మీకు? ప్రారంభ దిశలో నేను రికార్డ్ అది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ప్రవక్త గారు ఆమె వచ్చిన తర్వాత ఏమి చెప్పబోతుందో కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇది ఏమనుకుంటారు? ఇది కథలు కాదు, ఇది వాస్తవం. దీన్ని అర్థం చేసుకో. ఇంకోటి తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ గారైనటువంటి బైడెన్ గారు పెట్టే సంతకం కంటే కూడా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కమలా హ్యారిస్ గారు పెట్టే సంతకానికి పవర్ఫుల్ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడే సోదరుడు చెప్పాడు, అమెరికా దేశానికే కాదు మొత్తానికి నేనే కింగ్. ఎవరికి? అమెరికే కాదు, భూమికే నేను కింగును. ఎవరు చెప్పగలరు మాట? ఒకటి దేవుడు చెప్పగలడు, రెండు సాతాను చెప్పగలడు. ఇంకో విషయం చెప్తున్నా, అమెరికా సంఖ్య ఎంత? 11. ఎట్లయిందని చెప్పుకున్నాం మనం.
ప్రకటన 13 అన్నాం, కానీ కమలా హ్యారిస్ 13 అని చెప్పాం కదా మనము. అసలు అమెరికా సంఖ్య ఎంత? 13. అవునా? అసలు అమెరికా ఏ దేశము? స్త్రీ దేశం. అవునా కదా? స్త్రీ దేశం. స్త్రీ సంఖ్య ఎంత? 13. అర్థమవుతుంది కదా? 13 అని ఎట్లా వచ్చింది ఆమె సంఖ్య? 49వ అధ్యక్షురాలు. 49వ అధ్యక్షురాలు అంటే 4, 9. అసలు ఈ ప్లస్లు ఈజ్వల్ సున్నాలు ఇవన్నీ ముందు ఎవరికి వస్తాయి? ఆ తాట ఎవరికి వస్తుంది తెలుసా? ముందు మహిమగల సంబంధించి ఆ తాట వస్తుంది. ఎవరికి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అధ్యక్షుడు కానీ వైస్ ప్రెసిడెంట్ కాదు కదా. అవును, ఈమె 49వ వైస్ ప్రెసిడెంట్. 49 తర్వాత 50 వచ్చేది. అవునా? 50 అన్నది మహిమ. 49లో మనం ఉంటామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎందుకంటే మన పేసెస్ సెంట్రల్ అభ్యర్థుల గోయలు అగ్నిగంధ గోలు వేయబడినప్పుడు దానియేలు కూడా ఉన్నాడు. నిజమేనా? మొక్కమని బలవంతం చేసినప్పుడు రాజ్య పరిపాలనలో వాళ్ళు ఉన్నారు. సేమ్ మేసెస్ సెంట్రల్ అభ్యర్థులు గోయ అంటే మనము సంబోధించుకుంటే ఆ ప్రతిమ మతశాఖ సంబంధమైన సిద్ధాంతాలు. ఈరోజు ఇది హిందూ దేశం కనుక ఈ దేవుని మొక్కలు ఆ దేవుని మొక్కలు అనే సిద్ధాంతం ఉందా లేదా? అవి మీకు పూర్తిగా మేము చెప్పలేం కాదు, కానీ వాస్తవంగా అయితే ఆ ప్రతిమ ఇప్పుడు నిలబడింది. వాటికి సాగిల పడకుండా వాటి సంఖ్యను గుర్తించి జాగ్రత్తగా క్రీస్తుని వెంబడించగలుగుతున్నాము. ఎట్లయితే రహస్యంగా పోతున్నామో అట్లే రహస్యంగా మహిమకి వెళ్తాము. హల్లెలూయా. 49లో మనం ఉన్నాం. 49లో మృగానికి సంబంధించిన నీడ వచ్చింది. పరిపూర్ణమైన మృగం బయటకు వచ్చే లోపల మనం పైకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అర్థమవుతుంది అన్నమాట. అంటే ఎంతో దూరం లేదని నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుంది. ఏంటంట? ఆ వచ్చిన తర్వాత స్త్రీ సంఖ్య 13, అమెరికా సంఖ్య 13, అమెరికా జెండా 13, అమెరికా చక్రాలు 13, అమెరికా ప్రారంభం 13 మెట్లు, అమెరికా కాలనీలు 13, అమెరికా రాష్ట్రాలు 13, మొత్తం 13, 13, 13, 13. చివరికి ఆమె కూడా 13 సంఖ్యలోకే వచ్చింది. చివరికి నిన్న మన ఇండియాను ఆకట్టుకోవడానికి ఎంతమందికి ఇచ్చిందండి? వాళ్ళ 20 మందికి ఇచ్చింది. 20 మందికి మన ఇండియా వాళ్ళకి 20 మందికి వాళ్ళ క్యాబినెట్లో స్థానం ఇచ్చింది. అందులో స్త్రీలు ఎంతమంది తెలుసా? 13 మంది. అర్థమవుతుందా? 13. ఏంటి స్త్రీ సంఖ్య? దేశమునంతా కూడా స్త్రీగా మార్చేస్తుంది. స్త్రీ లేకుండా ఇల్లు లేదు, స్త్రీ లేకుండా స్త్రీ లేకుండా ఏ పథకాలు లేవు. వచ్చే ప్రతి పథకం స్త్రీ. అవునా? దేవుని స్తోత్రం. హల్లెలూయా.